కుడి చేతితో పట్టుకొని మన తలకంటే పైకెత్తి చూపిస్తూ బైబిల్ పల్లవును పాడదామండి. ఎంత అద్భుత దానము, అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఎంత అద్భుత దానము, అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఈ రాత్రికాల సమయంలో మరి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా మన యొక్క వాక్య భాగంలోనికి వెళదామండి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య పఠనం కొరకే దేవుని యొక్క వాక్యాన్ని చదువుదామండి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు, 11వ వచనం వరకు మనందరం కలిసి మార్చి చదువుదామండి. 11వ వచనం వరకు చదువుదాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. ఈ 7 వచనాలని చదువుదాం. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా, వినిన వారికి అందరికీ మిగులు భయము కలిగెను. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగుకయే లోపలికి వచ్చెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. సంఘమంతడికిని ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగిలిన భయము కలిగెను. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఇప్పటికే మనం ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. అననీయ సపీరాల గురించి, వీరు ఏ రీతిగా దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను లేక దేవుని యొక్క ఆత్మను వీరు మోసపరచాలి అనుకున్నారు, దేవుడితోనే అబద్ధం ఆడాలనుకున్నారు. వీరు ఇలాగ చేయడం వల్ల వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే 2 విషయాలని ఈరోజు మనకు దేవుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఒకటి, వినిన వారికి అందరికీ మిగులు భయము కలిగెను. రెండవది, ఆయన అంటున్నాడు, ప్రభు ఆత్మను ఎందుకు శోధించుచున్నారు మీరు? ఈ 2 విషయాల్ని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పటికే మనం ఎన్నో విషయాల వారి గురించి చూసాం. అననీయ సపీరాలిద్దరూ భార్య భర్తలు, ఎంతో మంచి విశ్వాసులు అయినప్పటికీ కూడా వీరు ఎందుకు వారికి ద్రవ్యము కలగగానే ఎందుకు వీరు శోధించబడ్డారు, ఎందుకు వీరు మనసు మారిపోయింది అనే విషయాలు మనం చూస్తూ వచ్చాం. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా చాలా వరకు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడే మనం ఆత్మీయంగా ఎదగలం. కానీ అన్ని పరిస్థితులు మనకు సక్రంగా ఉన్నప్పుడు, అంటే మన లోక సంబంధమైన ఆస్తి కానీ డబ్బు కానీ ఒక మంచి స్థితిలో స్థిరపడ్డాము అంటే అక్కడి నుంచి ఆత్మీయంగా జీవించడం అనేది చాలా కష్టమండి. కారణం ఏంటో తెలుసా? అనేక మంది ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడం వల్ల ఆత్మీయమైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. బైబిల్ గ్రంథములు అంటాడు, ఐకిక విచారము, ధనమోసము అనేవి దేవుని యొక్క వాక్యాన్ని ఎదగనివ్వు. దేవుని యొక్క మాటలు ఎంత విన్నా మనం ఆత్మీయంగా ఎదగకుండడానికి గల కారణం ఏంటంటే ఇవే మనల్ని అణిచివేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ లోకములో మనం దేవుణ్ణే సంతోష పెట్టాలి అంటే శరీర సంబంధమైన వాటి విషయంలో అంత ఎక్కువగా వాటికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఒకవేళ వాటికి ఎక్కడే ప్రాముఖ్యత ఇచ్చాము అంటే మనం ఆత్మీయతలో చల్లారిపోతూ ఉంటామన్నమాట.
ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులైన వారు, దేవుని కోసం ఎంతో యథార్థముగా జీవించిన వారు, వాళ్ళకి కొంత లోక సంబంధమైన పేరు, అధికారము, డబ్బు ఇలాంటివి కలగగానే వారి ఆత్మీయ స్థితుల నుంచి కిందకు దిగజారిపోతున్నారు. కారణం ఏంటి అంటే అవి ఎప్పుడైతే మనకు కలుగుతున్నాయో మనం వాటితో దేవుణ్ణి సంతోషపరచవలసిన దానికి బదులుగా వాటితో మనల్ని మనం సంతోషపరచుకోవాలనుకుంటున్నాం. కలిగిన వాటితో మనల్ని మనం సంతోషపరచుకోవడం వల్ల మనం ఆత్మీయంగా ఎదగలేని పరిస్థితుల్లో ఉంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో అనేక మంది దేవుని యొక్క ప్రజలు మొదట ఆరంభించినప్పుడు ఆత్మానుసారముగానే ఆరంభించారు. కానీ ముగించేటప్పటికి మాత్రము శరీరానుసారమైన జీవితాన్ని వారు శరీరానుసారులుగా ముగించవలసి వచ్చింది. కారణం ఏంటంటే మధ్యలో వీళ్ళకి అనేకమైన శోధనలు కలిగినప్పుడు, అనేకమైన పరీక్షా పరిశోధనలు వచ్చినప్పుడు వారు ఆ రీతిగా దేవుడిలో జీవించలేని కారణాన్ని బట్టి వారు శరీరానుసారుగా పరిపూర్ణులైపోయారు. అందుకనే యేసు ప్రభువారు తను కానీ తనతో ఉన్నవారికి కానీ ఆయన ఈ లోక సంబంధమైన సంపద గురించి ఆయన ఎప్పుడూ బోధించలేదు. ఆయన శరీర సంబంధమైన వాటి గురించి యేసుప్రభువారు ఎప్పుడు కూడా వాటి గురించి ఆలోచన కూడా చేయలేదు. ఎందుకు అంటే దేవుని నమ్ముకున్న దేవుని యొక్క ప్రజలు ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆలోచించేవారే కానీ శరీర సంబంధమైన విషయాల గురించి ఆలోచించేవారు కాదు అని బైబిల్ గ్రంథంలో యేసుప్రభువారు అన్నారు. తర్వాత ఆయన శిష్యులైన వారు కూడా అనేక విషయాలు జ్ఞాపకం చేశారు. ఈ రాత్రి మరలా మీకు ఓ మాటను చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం అండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. 8:5 శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైనది, శరీరానుసారమైనది. అందుకనే యేసు ప్రభువుని అంగీకరించిన దేవుని యొక్క ప్రజలనేవారు శరీర సంబంధమైన వాటి మీద అంతగా వారు దృష్టిని పెట్టేవారు కాదు, వాటి గురించి ప్రయాసపడేవారు కూడా కాదు. కారణం ఏంటంటే ఈ లోకంలో మనం ఎంత సంపాదించినప్పటికీ, ఏవి మనం అనుకుంటున్నప్పటికీ కూడా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనతో ఏది వచ్చేది అనేది ఏమీ లేవండి. మనం ఎలాగైతే తల్లి గర్భం నుంచి దిగంబరులుగా జన్మించామో మరలా మనం వెళ్ళేటప్పుడు కూడా అలాగే దిగంబరులుగానే మనం వెళ్ళిపోతాం. మనం సంపాదించి చేసుకున్నవన్నీ కూడా ఎవరూ తన చేత పట్టుకుని మరలా తీసుకుని వెళ్ళలేరు. అందుకనే ఈ లోకంలో జీవించినంతకాలం దేవుని యొక్క ప్రజలు మనతో వచ్చేవేంటి, మనతో రానివేంటి అనే విషయాలు గుర్తించగలుగుతారు. అందుకనే ఆత్మానుసారమైన వారు ఆలోచించేది, శరీరానుసారమైన వారు ఆలోచించేది అంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకు కూడా వచ్చేవేంటి. అందుకనే మనం పాట పాడాం, ఎంత అద్భుతమైన ధనం అన్నమాట. బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క మాటలు అనేవి ఎంతో అద్భుతమైన గొప్ప ధనము. ఇంకెంతకంటే ధనం ఇంకేదీ లేదు ఈ లోకములో. మనం పాట పాడాం, అది బంగారము కంటే, అది విస్తారమైన మేలిము బంగారము కంటే చాలా విలువైనది. ఈరోజు దేవుని యొక్క వాక్యానికి కానీ లేక దేవుని యొక్క మాటకు కానీ ఈ లోకములో వెలకట్టలేమండి. ఎందుకంటే దేవుని యొక్క మాటలను వెలకట్టడం అనేది ఈ లోకంలో ఎవరి తరము కూడా కాదు. ఈ రోజులో చాలామంది రచయితలు ఉన్నారు. ఆ రచయితలు వారు రాసే ఆ యొక్క మరి కవిత్వానికి కానీ వారి యొక్క రాసే ఏదైనా స్టోరీని కానీ వారు ఇతరులకు అమ్మేటప్పుడు ఎన్నో కోట్ల డబ్బులు అమ్ముతున్నారు వారు. ఎందుకంటే వారు రాసిన కవిత్వానికి లేకపోతే వారు రాసిన ఆ స్టోరీకి ఎంతో విలువ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఒక మనిషి రాసిన దానికే అంత విలువ కడితే మరి దేవుడు చెప్పిన మాటలకి ఈ లోకంలో మానవులుగా ఒక మనిషి దాన్ని ఎంత విలువ కట్టగలడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ ప్రాణమంతా సరే దానికి నువ్వు వెలగట్టినా అది ఇంకా దాని రుణం అనేది తీర్చుకోలేవు. ఎందుకంటే యేసు ప్రభువారి యొక్క మాటలు చాలా విలువైనవి. ఆ విలువైన మాటలకి ఈ లోకంలో ఏదీ సాటి కాదు. ఆ మాటలు ఎవరికి దానికి అర్థమవుతుందంటే ఎవరైతే రక్షించబడి
మారు మనసు యొక్క అనుభవంలోనికి వచ్చి ఆత్మ సంబంధమైన వాటిని వెతుకుతున్నారో అలాంటి వారికి దేవుని యొక్క సంగతుల యొక్క విలువ పెరుగుతుందండి. అర్థమైందా? దేవుని యొక్క సంగతుల యొక్క విలువను వారు ఎంత తెలుసుకోగలుగుతారో వాళ్ళకి ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటారన్నమాట. అందుకనే దేవుని యొక్క మాటల యొక్క విలువ ఈ లోకంలో ఎవరూ కూడా వెలగట్టలేరు. ఈ రోజులో చూడండి, ఈరోజు గొప్ప బోధకులు ఉన్నారంటే ఈ స్పీకర్స్ ఏం చేస్తున్నారంటే ఎంతో గొప్పగా వాక్యాన్ని వారు చమత్కారంగా బోధించడం వల్ల ఒక వర్తమానం చెప్తే ఎంత, ఒక మీటింగ్కి వస్తే నాకు ఇంత ఇవ్వాలా అని చెప్తున్నారు. ఎందుకంటే వారు చెప్పే మాటలు వినేవారికి అలాగుంటాయి కాబట్టి వాళ్ళు ఎంత డబ్బైనా వారు ఇవ్వడానికి ప్రయత్నం చేయగలుగుతున్నారు. చూడండి, దేవుని యొక్క మాటల్ని చెప్పబడే ఒక మనిషి చెప్తేనే అంత విలువ కడుతున్నారే, మరి ఆ మాటలు ఎంత విలువైనవి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం ఆత్మానుసారంగా నడుచుకోగలిగితే శరీరానుసారమైన మనసు మనలో ఉండదండి. ఎందుకంటే శరీరానుసారమైన మనసు మరణమును కలగచేయగలుగుతుంది. ఎవరు శరీరానుసారులు? శరీరానుసారమైన మనసు ఏంటి అంటే మనందరికీ తెలుసు, ఏమి తినాలి, ఏమి ధరించాలి, ఏమి సంపాదించాలి అనే ఆలోచన కలిగిన ఈ లోక సంబంధముగా ఆలోచించే వారు మాత్రమే శరీరానుసారమైన సంబంధులైన వారు, ఆత్మానుసారులైన వారు అలాంటి వారు కారు. ఆత్మానుసారులు విలువిచ్చేది ఏంటంటే శరీరానుసారమైన వాటికి కాదు, ఆత్మానుసారమైన వాటికి విలువిచ్చేవారు. అందుకనే ఈరోజు మన విలువ దేనివల్ల పెరుగుతుంది? మన ఆస్తి, మనకు పలుకుబడి, ఈ లోకంలో మనకున్న డబ్బు వాటి వల్ల, లేక దేవుని వల్ల మనకు ఆ స్థాయి పెరుగుతుందా? అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ గౌరవము కానీ, నీకు ప్రతిష్ట కానీ, నీ స్థాయి పెరిగింది అంటే దేన్ని బట్టి? లోకంలో ఉన్న వాటిని బట్ట కాదు. ఒక దేవుని యొక్క బిడ్డ విలువ ఏంటి అంటే దేవుణ్ణి బట్టే నీకు విలువ, దేవుణ్ణి బట్టే నీకు విలువ. లోకంలో ఉన్న వాటిని బట్టి కాదు, అది లోకస్తులు చేసే పని. లోకస్తులు చేసేది ఏంటంటే లోకములో ఉన్న వాటిని బట్టి విలువిస్తారు. దానికి దేవుని యొక్క ప్రజలు లోకములో ఉన్న వాటిని బట్టి విలువరు. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క ప్రజల మధ్య నువ్వెంతగా దీనుడిగా లేక ఎంత ఆత్మీయంగా నువ్వు జీవించగలుగుతున్నావో దాన్ని బట్టే నీ స్థాయి పెరుగుతుందన్నమాట. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా ఒక మనిషి ఆత్మీయంగా ఎదగాలి అంటే శరీర సంబంధమైన వాటి మీద ఎప్పుడైతే మనసు కలుగుతుందో అప్పటి నుంచే వాళ్ళ పతనము కూడా ప్రారంభించబడుతుందండి. అననీయ సప్పీరాల యొక్క జీవితము, పొలము అమ్మేంత వరకు కూడా బాగానే ఉన్నారు. అమ్మి ఆ డబ్బు వారి చేతికి వచ్చిన తర్వాతే వాళ్ళు మారారు. ఆ డబ్బు రానంతసేపు వారు మారలేదు. వారి డబ్బు చేతికి రావడం వల్ల మారింది. ఎందుకంటే మనుషుల్ని మార్చగలిగేది ఈరోజు ఈ ధనమేనండి. ఏదో ఒక ఆయన చెప్పాడు ఏంటంటేనంట, ఈ లోకంలో దేవుడు మానవుడు కొరకు పంచభూతాలను సృష్టించాడట, చేశాడట. గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి, ఈ 5 ఉంటేనే మానవుడు బ్రతకగలడట. ఈ 5 లేకపోతే మానవుడు బ్రతకలేడటండి. అందుకనే దేవుడు మానవుడికి ఈ పంచభూతాలను ఇచ్చాడట. కానీ మానవుడు ఇంకొక దాన్ని సృష్టించాడట, అదే డబ్బట. మానవుడు సృష్టించిన ఈ పంచభూతాల్లో మనిషి బ్రతకాలి అంటే డబ్బు ఉండాలట. డబ్బు లేకపోతే మనిషి బ్రతకలేడట. నీ విలువైన నువ్వు బ్రతకాలన్నా, ఈ లోకములో అన్ని రకాలైన సుఖ సంతోషాలు నువ్వు అనుభవించాలన్నా ఈ పంచభూతాలు 5 ఉంటే నీకేమి ఉపయోగం లేదట. డబ్బు ఉంటేనే ఈ అన్నిటినీ నువ్వు అనుభవించగలవట. అందుకనే మానవుడు కనిపెట్టిన ఈ డబ్బు ఎంతో గొప్పదండి. ఈరోజు మనుషులు అది అనుకుంటున్నారు, మానవుడు కనిపెట్టిన ఈ డబ్బే అన్ని రకాలుగా మానవుడికి అన్ని స్థాయిల్లోనూ తీసుకువెళ్తుంది. కానీ దేవుని యొక్క ప్రజలు మాత్రం అది నమ్మరు. కారణం ఏంటో తెలుసా? డబ్బు ఉంటే మనిషికి బ్రతకడం అనేది కాదు, దేవుడు ఉంటే మనిషి బ్రతకగలడు. ఒక విశ్వాసకున్న నమ్మకం ఏంటంటే డబ్బున్నా లేకపోయినా దేవుడు ఉంటే మనిషి బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతాడు? బ్రతకడానికే కదా. ఈ లోకంలో మనిషి బ్రతకడమే కావాలి, అంతకంటే ఇంకేం కావాలా? లోకములో గౌరవ ప్రతిష్టలు అనేవి
నువ్వు ఈ లోకంలో సుఖంగా నువ్వు జీవిస్తుంటే, అంటే దేవునికి ఇచ్చిందంతా సంతోషంతో బ్రతికితే ఎవరు అనుకుంటే ఏంటి, అనుకోకపోతే ఏంటి, మనుషులిచ్చే గౌరవము ఘనత ఆ కొద్ది క్షణాలు మాత్రమే ఉంటుంది. ఈరోజు గొప్పవాడు అనేవాడిని రేపు దొంగ అంటుంది సమాజము. యేసుప్రభుని లోకం ఏమని చెప్పింది? ఆయన నిజముగా దేవుడు కుమారుడు కాకపోతే ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు ఎవరు చేయగలుగుతారు అని చెప్పిన ఆ ప్రజలే ఈయన నిజముగా దైవ కుమారుడిని చెప్పుకొని దేవదూషణ చేశాడు కాబట్టి ఇతను బ్రతకడానికే తగడు, ఇతను సిలువ వేసి చంపేయండి అని ఆనాడు సమాజం అంతా కేకలు వేశారు. మనుషుల యొక్క స్థితి ఇంతేనండి. ఈరోజు నీకుందంటే నేను గొప్పవాడు అంటారు, నీకున్నది పోగొట్టుకుంటే దరిద్రుడిగా మళ్ళీ మన జోలికి ఎవరు రారండి, మనం ఎక్కడున్నామనేది కూడా చూడరు. ఇది లోకం యొక్క ఘనత. కానీ దేవుడిలో అలాంటిది కాదు. నీ స్థాయి ఎప్పటికీ దిగదు. యేసు ప్రభువుని కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పవారు. మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకో తెలుసా? ఈనాడు సాతానుడు యేసు ప్రభువుని నమ్ముకున్న వారి మీదే ఎందుకు ఆ రీతిగా దాడి చేయగలుగుతున్నాడు అంటే వాడికి తెలుసు దేవుని పిల్లలు అనేవారు ఎంత గొప్పవారో. ఎంత గొప్పవారు అంటే ఒక రోజున పరలోకాన్నే వారు ఏలేవారు. వారు భూలోకంలో ఏలేవారు కాదు, పరలోకాన్నే ఏలేవారు. వారు పరలోకంలో సుఖ సంతోషమైన జీవితాన్ని జీవించేవారు. అంత గొప్పవారు వారు. అందుకనే వారితో ఈ లోక సంబంధమైన సాతాన్ని వెంబడించిన వారందరూ కూడా ఎందుకు దేవుడి ప్రజల మీద దాడి చేయగలుగుతున్నారంటే వాళ్ళు ఎంతో గొప్పవారని. నిజమేనండి. ఈనాడు సాతానుడికి తెలుసు మన విలువేంటో, మనం ఎంతో గొప్పవారమో. కానీ లోకానికి ఏం తెలుసండి? లోకం ఏమనుకుంటే తెలుసా? మనకి సరైన తిండి, సరైన బట్ట, సరైన ఇల్లు లేకపోతే వాళ్ళకేముందండి అంటారు. వాళ్ళకేముందండి అంటారు. అది లోకము చూసేది. కానీ మనకేముందనేది అది వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకో తెలుసా? మనకేముందో ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంటామో అప్పుడు మనం చూసినప్పుడు అప్పుడు వారు ఏడుస్తారు. అయ్యో, ఆ రోజు మీరు చెప్పిన మాట మీరు నమ్మలేదు, కానీ మీరు చెప్పిందంతా నిజమే. ఈరోజు మీరు ఎంతో సుఖంగా బ్రతుకుతున్నారు. ఆ రోజు మీరు ఎంతో కష్టపడ్డారు, కానీ ఈరోజు మీరు సుఖపడుతున్నారు. నిజమండి. దేవుని యొక్క ప్రజలుగా రాబోయే దినాలలో దేవుడు మనందరి కొరకు ఒక మేలును సిద్ధపరిచాడు. అందుకే మీకు చెప్పాను గత ప్రార్థనా కూడికలో, దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలుని ఈ లోకంలో ఉన్నంత వరకు మనం అర్థం చేసుకోలేము, కానీ ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత ఆయన మన కొరకు సిద్ధపరిచింది కానీ, ఆయన మన కొరకు దాచి ఉంచింది కానీ అది ఎంతో గొప్పదన్నమాట. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోక సంబంధంగా యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఈ లోక సంబంధమైన వాటి మీద మన మనసు నిలపడం అనేది చాలా అవమానకరమైనది అన్నమాట. ఎందుకంటే లోకస్తుల కంటే దేవుడి గురించి తెలియదు కాబట్టి వారు ఈ లోక సంబంధమైన సంపద మీద వారు గురి పెడుతున్నారు. లోక సంబంధమైన దాని కొరకే బ్రతుకుతున్నారు. కానీ యేసు ప్రభువుని ఎరిగిన మనము ఇప్పుడు మనం ఎరిగినాం కాబట్టి మనమేం తెలుసుకుంటున్నాం? ఏది శాశ్వతమైనది, ఏది శాశ్వతమైనది కాదు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటుంది, ఈ లోకంలో నీకు శాశ్వతమైనది ఏంటి అంటే దేవుడే. దేవుణ్ణే నీకు శాశ్వతంగా నువ్వు చేసుకోగలిగితే, ఆయన నివాస స్థలంగా చేసుకోగలిగితే, ఆయనే నీకు ప్రాముఖ్యమైన వాడిగా చేయగలిగితే ఈ లోకంలో అంతకంటే గొప్పది ఇంకేమీ లేదు. కానీ అనేక సార్లు మనం కూడా లోకములో ఉన్న వాటిని పోల్చుకోగలుగుతున్నాం. ఏంటి మన పరిస్థితి, ఏంటి మన స్థితి, మనం ఏంటి ఎలాగున్నామని. మీరు ఎప్పుడు చూడండి, దేవుడు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా వారు ఎక్కడా ఎప్పుడు కూడా సుఖభోగములు యందు బ్రతకాలని ఎప్పుడూ మనసు నిలపలేదు. వారు ఎప్పుడూ శ్రమ పడుతూనే వచ్చారు. అనాది కాలము నుండి నేటి వరకు కూడా యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ కూడా ఆయన ఎలాగైతే శ్రమ పడుతూ వచ్చారో అలాగే శ్రమ పడడానికి ఇష్టపడ్డారే తప్ప సుఖపడడానికి ఇష్టపడలేదు. సుఖపడిన వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ప్రజలుగా ఈ రోజున సుఖం అనేది ఎప్పుడైతే దేవుని ప్రజలకు వచ్చిందో వాళ్ళ ఆత్మీయ స్థాయి పడిపోయిందండి. ఆత్మీయ స్థాయి పడిపోయింది. మనం ఎంత శ్రమ పడుతూ ఉంటామో అంతగా మనం ఆత్మీయంగా ఉజ్జీవింపబడతాం. ఎంత సుఖమైతే మన జీవితంలోకి రాగలుగుతుందో
అప్పుడే ఆత్మీయ స్థాయి అనేది మన జీవితంలో తగ్గిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి రాత్రికాల సమయంలో అననీయ సపీరాల యొక్క జీవితాన్ని మనం చూస్తే వీళ్ళ ఇరువురు కూడా ఆ డబ్బు వారి చేతికి రాగానే వాళ్ళ మనసులు మారాయి అన్నమాట. వాళ్ళు అన్నారు, ఇంత డబ్బును వారికి ఎందుకు ఇవ్వాలా, ఈ డబ్బును మన దగ్గర పెట్టుకోవచ్చు, సగం మన దగ్గర పెట్టుకొని సగం ఇవ్వచ్చు. వాళ్ళకి ఇస్తే ఇంకా వాళ్ళు ఏమంటారు చెప్పు, వాళ్ళు ఏమంటారు కదా, వాళ్ళకి ఏం తెలుసు, ఎలాగో ఆలోచిస్తున్నారు. అందుకనే వీరు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏకీభవించారు. పాపము చేయడానికి, తప్పు చేయడానికి ఏకీభవించకూడదు. భర్త అయినా భార్య అయినా తప్పు చేశారు అంటే తప్పును తప్పులాగే చూపించాలా. కానీ తప్పుని వీళ్ళు కానీ మరి ఏకీభవించారు అంటే, ఇద్దరూ ఒకలాగే ఏకీభవించారు అంటే దేవుడు మాత్రం క్షమించడు. ఎందుకంటే రక్షించబడిన దేవుని యొక్క ప్రజలు అందుకే ప్రతిరోజు కూడా దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క మందిరంలోకి రావచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా వారు జీవించాలి అంటే శరీరానుసారమైన వాటి మీద నుంచి వారి మనసును మళ్లించాలా. వారి శరీరానుసారమైన మనసు వారికి పోలేదు అంటే వాళ్ళు ఆత్మానుసారంగా జీవించలేరు. అందుకని ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, అననీయ సపీరాలలో 2 విషయాలు జరిగాయి. వీళ్ళు ఏకీభవించి పాపం చేశారు. ఎప్పుడైతే అననీయ వాళ్ళ దగ్గరికి వచ్చి పేతురు దగ్గరికి ఇలా చెప్పాడో, పేతురు అడిగాడు, అననీయ ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మనే మీరు ఎందుకు మోసపరచాలనుకున్నారు, నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు అని చెప్పి ఎప్పుడైతే పేతురు అననీయను గద్దించాడో, అననీయ ఆ మాటలు వినుచూనే పడి ప్రాణం విడిచి చచ్చిపోయాడు. వెంటనే ఒప్పుకోవడానికి కూడా దేవుడు అవకాశం ఇవ్వలేదు. మీకు అందుకే చెప్తున్నాను, కొన్నిసార్లు మనం చేసిన తప్పులు ఒప్పుకునే సమయం కూడా దేవుడివ్వడు. అందులో మొదటి వ్యక్తి ఎవరు అంటే యేసుప్రభువారి యొక్క శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యోధ. యేసుప్రభువారిని అమ్మిన తర్వాత తన హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఆ నాణెమును తీసుకెళ్లి దేవుడి మందిరంలో పాడేసిన తర్వాత, అయ్యో నేను పాపము చేశాను అని ఆ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతాను అనుకోలేదు ఆయన. ఆ మనసే రాలేదు వాడికి. నిజంగా యోధే కానీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, బాధకుడా నేను ఎంత దుర్మార్గమైన పని చేశాను, నిన్ను నేను అమ్ముకోవడమా, నేను చాలా దుర్మార్గమైన పని చేశాను, అయ్యా నన్ను క్షమించు అని కానీ యోధ అడుగుంటే యేసుప్రభు వారు తప్పక క్షమించేవాడు. కానీ అలాంటి పరిస్థితి సాతాను యోధాకు రానవలేదు మరలా. అందుకని అంటాను, మీకు చాలాసార్లు చూపించాను, మనిషి పాపము చేసినప్పుడు మనసు కఠినమవుతుంది. మనిషి ఎందుకు కఠినమవుతాడో తెలుసా? ఒప్పుకోవడానికి బదులుగా తిరగబడ్డానికి ప్రయత్నం చేస్తాడు. కారణం ఏంటంటే పాపము అనేది మనిషిని తిరగబడేలాగా, ఎదిరించేలాగా, కఠినాత్ముడిగా చేయగలుగుతుందన్నమాట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మీ అందరికీ బాగా తెలిసిన మాటే. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలండి కలిసే ఉన్నాయి. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడని ఆయన చెప్పిన గనుక పాపములన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవరునూ కఠినపరచబడకుండానట్లు. పాపము మనిషిని కఠినాత్ముడిగా చేయగలుగుతుందండి. అందుకనే యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా పాపము నుంచి విడుదల పొందారు. కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా సున్నితమైన మనసు కలిగిన వారు, మెత్తని హృదయములు కలిగిన వారు. వీళ్ళ మనస్సాక్షి, వీళ్ళ హృదయము, వీళ్ళు చేసే స్వభావం అంతా కూడా ఎంతో మృదువైన స్వభావం కలిగిన వారు. అందుకనే ఈరోజు రాత్రి దేవుడు అంటున్నాడు, అననీయ సపీరాల యొక్క జీవితంలో ఎప్పుడైతే అలాంటి పాపమైన కోరిక వారు కలిగిందో మనసు కఠినమైనది. పేతురు చెప్తున్నాడు, అననీయ ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు, అననీయ ఎందుకు నువ్వు మోసపరుస్తున్నావు అని చెప్తున్నప్పుడు, అయ్యా నేను తప్పు చేశాను, నేను చేసింది పాపమే,
నేను నీకు విరోధంగా పాపం చేశాను, ఇలాగ అనుకున్నది తప్పే, నేను చేసింది తప్పే అని వెంటనే అననీయగానే ఒప్పుకొని ఉండేలా ఉంటే నిజంగా దేవుడు క్షమించేవాడేమో, అననీయ చచ్చిపోకుండా కాపాడేవాడేమో. కానీ ఆ అవకాశం ఆయనకు దొరకలేదు. అందుకని అంటున్నాడు, తప్పు చేసినప్పుడు దాన్ని కప్పిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. తప్పును కప్పిపెట్టామా, పాపాన్ని దాచిపెట్టుకున్నామా, మన హృదయంలో కఠినత్వం అనేది బయలుదేరుతుందన్నమాట. కఠినత్వం అనేది బయలుదేరిందా మన మనసు కఠినమవుతూ ఉంటుందన్నమాట. అందుకనే దేవుని బిడ్డలకి, దేవుని ఎరగని వారికి, లేక అవిశ్వాసికి, ఒక విశ్వాసకి ఇదే తేడా. విశ్వాస యొక్క హృదయం అనేది కఠినమైనది కాదు, అవిశ్వాస యొక్క హృదయం కఠినమైనది. కానీ విశ్వాస యొక్క హృదయం ఎప్పుడు కూడా కఠినముగా ఉండదు. వారు చాలా మృదువైన స్వభావం కలిగిన వారు. ఎందుకు అంటే వాళ్ళ జీవితమే మార్పు చెందింది కాబట్టి, వారు మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా కఠినము చేసుకునేవారు కాదు, ఏదైనా సరే వెంటనే ఒప్పుకునేవారు. అందుకని దేవుని ప్రజలకున్న మనస్సాక్షి ఎలాంటిదో తెలుసా? తప్పు చేయకపోయినా నువ్వు తప్పు చేసావు అంటే ఒప్పుకుంటారు. చేస్తే ఒప్పుకోవడం కాదు, చెయ్యకపోయినా ఒప్పుకుంటారు. కారణం ఏంటో తెలుసా? నా మీద అలాంటి నేరం వారు మోపారు కాబట్టి, నేను చెయ్యకుండగానే నేను చేశాను అంటున్నారు కాబట్టి, పోన్లే దేవుడు లేడా, అది నేను తప్పు చేస్తుంటే దానికి శిక్ష నేను అనుభవిస్తాను, లేదు అది నేను పాపము చేయలేదు అంటే నాకు మేలే జరుగుతుంది అని. మీకు ఒక మాట చెప్తాను బైబిల్ గ్రంథంలో. ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు కొన్ని నిబంధనలు జ్ఞాపకం చేశాడు. ఏం చెప్పాడంటే, ఒకవేళ ఏ భర్తకైనా భార్య మీద అనుమానం వచ్చిందనుకోండి, అనుమానం వస్తే ఇది చాలా ప్రమాదకరమైంది. భార్య మీద భర్తకు వచ్చినా, భర్త మీద భార్యకు వచ్చినా ఈ అనుమానము అనేది చాలా ప్రమాదకరమైంది అన్నమాట. అప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే, ఇది ఆయనకు అనుమానమే కాబట్టి ఒకవేళ ఎవరైనా తన భార్యని విడనాడాలి అనుకుంటే వారి యాజకుడి దగ్గర తీసుకుని వెళ్ళాలి. యాజకుడి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత, అయ్యా నా భార్య ఇలాంటి తప్పు చేసింది, ఇలాంటి పాపము చేసింది, లేకపోతే ఇలాగ నాకు వ్యతిరేకంగా జీవించింది, కావున ఈమెను విడనాడను ఉద్దేశిస్తాను అని ఆయన చెప్తాడు. ఇప్పుడు ఆమంటది, అయ్యా నేను ఏ పాపము చేయలేదు, కానీ నా భర్తే నేను అన్యాయంగా నా మీద నింద వేసి నన్ను వదిలిపెట్టాలని, నన్ను విడిచిపెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు, నేనైతే ఏ తప్పు చేయలేదు అంటుంది ఆమె. ఆయనేమో చేశాడు అంటున్నాడు, ఈమెమో చేయలేదు అంటుంది. మరి ఎలా? దీని సాక్ష్యం ఏంటి? అప్పుడు బైబిల్ ఏం చెప్పిందంటే, దేవుడు ఏం చెప్పాడంటే, ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని, ఒక కుండలో నీళ్ళు తీసుకొని, ఆ కుండలో నీళ్ళు తీసే ముందు ఏం చేయాలంటే, యాజకుడు దేవుని యొక్క మందిరంలో ఆ నేల మట్టిని తీసి ఆ నీటిలో కలిపి ఆ నీళ్ళు ఆమెకి తాగించాల. ఒకవేళ ఆమె నిజంగా తప్పు చేస్తే ఉదయానికి ఆమె కాళ్ళు, ఆమె నడుము పడిపోద్ది అన్నమాట. ఇంకా లేచి నడవదు. ఇంకా ఆమె నిజంగా తప్పు చేస్తే ఆమె కాళ్ళు, ఆమె నడుము పడిపోద్ది అన్నమాట, మంచాన పడిపోద్ది. ఇంకా ఆమె నిజంగా తప్పు చేయలేదు అంటే ఆమె గర్భవతి అవుతుందట. ఆమె తప్పు చేయకపోతే గర్భవతి అవుతుందట. ఈ రెండు వాళ్ళకి చూపించాడు. చూసారా? తప్పు చేయకుండా తన భర్త కానీ ఆమె మీద నింద వేస్తుంటే ఆమె గర్భఫలం అనేది కలుగుతుంది, ప్రతిఫలమే కలుగుతుంది ఆమెకి. అందుకని అంటాను, మనం నీతి నిమిత్తంగా హింసించబడేవారిమే కానీ తప్పు చేసిన తర్వాత హింసించబడేవారం కాదు. నువ్వు నీతి నిమిత్తం అంటే తప్పు చేయకుండా నీ మీద నేరారోపణ మోపినప్పుడు నిజంగా నువ్వు ఒప్పుకోగలిగితే నీకు ఆశీర్వాదం ఉంది. కారణం ఏంటో తెలుసా? తప్పు చేయకుండానే నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు కాబట్టి దానికి దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు నీకు మేలు చేయగలుగుతాడు. మనుషులు చేయరు. మనుషులు అనుకుంటా నీకు ఇలా జరగడం మంచిదే అనుకుంటారు, కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడు. అందుకని అంటాడు, మనం నీతి నిమిత్తంగా హింసించబడ్డామా మనం చాలా గొప్పవారం అవుతాం. నువ్వు తప్పు చేసి నిందించబడ్డావా, నువ్వు చేసిన దానికి ఫలితాన్ని అనుభవిస్తున్నావు కాబట్టి నీకు ఎటువంటి ఫలితము రాదు. అందుకనే దేవుని బిడ్డలుగా మనం ఎలాగుంటాం తెలుసా?
మనం ఏమి చేయకుండానే లోకం మన మీద నిందలేసినప్పటికీ కూడా ఇవన్నీ భరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ నాకు ఆశీర్వాదము. అందుకే మీకు చెప్పాను, మనల్ని అన్యాయముగా నిందించి హింసించి మన మీద చెడ్డ మాటలల్లా ఎప్పుడైతే చెప్పుకుంటున్నారో ప్రజలు, మనకు ఆశీర్వాదం కలుగుతుందన్నమాట. అందుకని అంటారు, మనల్ని దూషించే వారిని మనం దూషించం, మనల్ని శపించే వారిని మనం శపించం. కారణం ఏంటో తెలుసా? అలాగ వారు చెయ్యకపోతే మనకు ఆశీర్వాదం ఎలాగ వస్తుంది? అలాగ వారు చెయ్యకపోతే మనకు ఆశీర్వాదం ఉండదు. అందుకనే వారు తీసుకెళ్ళే వారు మన మీద ఎలాంటి నిందలు వేసినా, ఎలాంటి అవమానకరమైన పరిస్థితులు కూడా తీసుకెళ్ళా, ఇవన్నీ మనకు బహుమానము, ఇవన్నీ మనకు ఆశీర్వాదము. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా మనం ఎప్పుడూ కూడా ఇలాంటి వాటిని పట్టించుకోం. వాళ్ళు ఎన్ని అనుకున్నప్పటికీ కూడా. అందుకనే మన స్వభావం అనేది ఒకరు చెప్తే మారిపోము, ఒకరు చెప్తే చెడిపోము. మనం ఎవరమో తెలుసా? మన స్టాండర్డ్ని మనం మెయింటైన్ చేసేవాళ్ళం, మన స్థితిని మనం మెయింటైన్ చేసేవాళ్ళం. ఒకరు చెప్తే మనం పాడైపోము, ఒకరు చెప్తే మనం బాగుపడం. మన స్థితి ఏంటో మనకు తెలుసు. నేను ఆత్మీయంగా దేవుళ్ళో ఉండగలుగుతాను, దేవుళ్ళోనే జీవిస్తాను. నేను ఒకరు నా గురించి చెప్పడం ఏంటి? వాళ్ళు చెప్తే నేను ఎందుకు ఇలాగ అనుకోవాలా? అందుకని అంటారు, లోకం ఎప్పుడూ కూడా నిందలు వేసి పాడు చేసేది. మనం తప్పు చేయకుండానే తప్పులు చేసామని మన మీద నేరారోపణ ఓపి పాడు చేయాలనుకునేది. వాళ్ళేసే నిందలకి మనం ఎందుకు పాడైపోవాలా? మనం ఎవరో మనకు తెలియదా? మన స్థితి ఏంటో మనకు తెలియదా? ఒకరు ఎలాగంటే మనకు తెలుస్తుందా? అది అవునా కాదా మనకు తెలియదా? అందుకనే దేవుని యొక్క ప్రజలుగా తప్పు చేయకుండానే మనం నిందించబడినప్పటికీ కూడా మనం ఒప్పుకోవడానికి ఇష్టపడతాం. కారణం ఏంటో తెలుసా? ఇది నాకు ఒక పరీక్ష కాబట్టి నేను వెళ్ళడానికి ఇష్టపడతాను. ఇలాంటి పరీక్షల్లో కూడా దేవుడు నాకు మేలే చేస్తాడే తప్ప కీడు చేయడు. అందుకనే అననీయ సప్పేరా వీళ్ళు అననీయ పేతురు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా పేతురు అననీయ తన మనసుని కఠినపరుచుకున్నాడు. చెప్పలేదు, అననీయ ఎందుకు నువ్వు మోసం చేసావు, ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ఇలా చేయడం తప్పు కదా అంటున్నప్పటికీ కూడా తన హృదయంలో ఎటువంటి క్షమాపణ పొందాలనే ఆలోచనే రాలేదు అననీయకి. దేవుడు చూశాడు. ఎందుకో తెలుసా? దేవుడు హృదయాంతరంగాల్ని ఎరిగేవాడు. అతని మనసులో ఎలాగుంది? ఒప్పుకునే స్థితి ఉందా, లేక వ్యతిరేకించే స్థితి ఉందా? పేతురు మాట్లాడుతున్నప్పటికీ కూడా అననీయలో ఒప్పుకునే మనస్సాక్షి అనేది లేదు. హృదయాంతరంగాల్ని పరిశోధించిన దేవుడు కాబట్టి అననీయలో తన హృదయాన్ని చూశాడు. అననీయ, నేను నా దాసుని ద్వారా నేను మాట్లాడుతున్నప్పటికీ కూడా నీకు ఒప్పుకోవాలనే మనసే రాలేదే, నీ మనసుని ఇంకా కఠినం చేసుకుంటున్నావే అననీయ. అందుకే నిన్ను చంపడానికి గల మొదటి కారణం ఏంటంటే నీ మనసు కఠినమైంది. నీ మనసు కఠినమైంది. అది దేవుడికే తెలుసు. చాలాసార్లు అంటావు, దేవుడు ఈ చిన్న నేరానికే దేవుడు చంపేయాలా, వాళ్ళ పెద్ద తప్పు ఏం చేశారు, ఈ అబద్ధం ఆడినందుకే దేవుడు ఇంత చేయాలా? దేవుడు అంటాడు, అది చిన్న అబద్ధమే, అది చిన్నదని మనకు తెలుసు, కానీ అతని హృదయం ఎలాగుందో అనేది దేవుడికి తెలుసు. అందుకని అంటాడు, దేవుడు ఏదైనా ఒక మనిషికి తీర్పు తీర్చాడు అంటే తన హృదయములో ఉన్న దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. చూసిన దాన్ని బట్టి కానీ విన్న దాన్ని బట్టి దేవుడు ఎప్పుడూ తీర్పు తీర్చడు కదా. మీ అందరికీ తెలుసు, యెషయా గ్రంథం 11వ అధ్యాయం అంటాడు, దేవుడు కంటి చూపును బట్టి ఆయన విమర్శ చేయడు, విన్నదాన్ని బట్టి ఆయన విమర్శ చేయడట, హృదయములో ఉన్న సంగతిని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడట. ఇప్పుడు అననీయ యొక్క జీవితంలో చూసిన దాన్ని బట్టి విన్నదాన్ని బట్టి అననీయ దేవుడు అలా చేయలేదు, తన హృదయంలో ఉన్న విషయాన్ని బట్టి దేవుడు అలా చేశాడు. ఎంత కఠినము చేసుకున్నాడు అననీయ. ఈరోజు దేవుడు అంటున్నాడు, బైబిల్ గ్రంథంలో కూడా చెప్తున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, మీ మనస్సును కఠినపరుచుకొనుకో, మనసును కఠినం చేసుకోకు. హృదయం కఠినమవుతుందా, దేవుని ద్వారా ఉగ్రతను మనం చూడగలుగుతాం. హృదయాన్ని మెత్తన చేసుకున్నామా, మన జీవితంలో దేవుని ద్వారా ఆశీర్వదించబడతాం. అర్థమైందా? ఈ రెండు విషయాలు మీకు తెలుసు. నినివే పట్టణమును దేవుడు నాశనము చేస్తానని చెప్పినప్పుడు, యోనా నినివే పట్టణాన్ని గురించి ఏలి చాటింపు వేసినప్పుడు నినివే ప్రజలు 3 రోజులు అన్నపానములు మానేసి కన్నీళ్లు కార్చి
వారు పసి పిల్లలకు కూడా పాలు కూడా ఇవ్వకుండా దేవుడి దగ్గర ఏడ్చారు. ప్రభా, మేము చేసింది తప్పే, మేము చేసింది పాపమే, మమ్మల్ని క్షమించు అని ఆ నినివే ప్రజలు అడగడం వల్ల నినివే పట్టణాన్ని నాశనం చేయకుండా దేవుడు కాపాడాడు. అదే దేవుడు సొదొమ గుమొర్రా పట్టణాలను నాశనం చేసేటప్పుడు దేవుడు అబ్రహాము అతనితో మాట్లాడినప్పుడు చెప్పాడు, అబ్రహ్మ, ఒకవేళ 50 మంది ఉంటే నేను అక్కడ దాన్ని నాశనం చేయను, 40 మంది ఉన్నా నాశనం చేయను, ఆఖరికి 10 మంది ఉన్నా ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను. అలాంటి వారు లేరు అక్కడ, అలాంటి వారు లేరు. కాబట్టి ఎందుకు సొదొమ గుమొర్రా పట్టణాల్లో ఉన్న మనుషులు ఎలాగున్నారంటే దుర్మార్గులు వారు, పోకిరి వారు, పనికిమాలిన వారు, దేవునికి బహుఘోరంగా పాపము చేసిన వారు. అందుకని దేవుడు సొదొమ గుమొర్రాలో ఉన్న మనుషుల్ని క్షమించడానికి దేవుడు వదలలేదు. ఇంకా వారిని ఎందుకు అలా చంపేశాడు అంటే, వారిని ఎందుకు అలా నాశనం చేశాడు అంటే, వాళ్ళు చేసిన చెడుతనము ఆకాశమును కంటిపోయింది, దేవుడి దగ్గరికి వెళ్ళింది ఆ పాపము. అందుకనే వాళ్ళ క్షమాపణ కూడా అడిగే పరిస్థితులు కూడా లేరు ఇంకా. అందుకే దేవుడు అంటున్నాడు, పాపం వల్ల కలుగు భ్రమ చేత మనలో ఎవరునూ కఠినపరచబడకూడదు. పాపము మనిషిని ఎంత కఠినాత్ముడిగా చేయగలుగుతుందో. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, అననీయ యొక్క జీవితంలో ఆ ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని రకాలుగా ఆలోచించుకొని ఒక తీర్మానము చేసుకొని ఆ తర్వాత పేతురు దగ్గరికి వచ్చారు. అంటే చూడండి, వాళ్ళంతా గేమ్ ఎక్కడ ఆడుతున్నారు అంటే వాళ్ళ హృదయములోనే ఆడేశారు గేమ్. అర్థమైందా? ఎంత ఆలోచించగలుగుతున్నారు. కాబట్టే దేవుడు అన్నాడు, హృదయాలోచన ఎరిగిన దేవుణ్ణి, వాళ్ళ మనసు ఎలాంటిదో నాకు తెలుసు. నేను ఎందుకు అననీయని చంపానో తెలుసా? చంపడానికి గల మొదటి కారణం ఏంటంటే అతడు మనసు కఠినమైపోయింది. పేతురు మాట్లాడుతున్నప్పటికీ కూడా, పేతురు యొక్క మాట విన్నప్పుడు కూడా, అయ్యా నేను చేసిన తప్పనే మాట రాలేదు అననీలో తప్పనే మాట రాలేదు. ఎంత సంభాషణ జరిగింది, ఎన్ని మాటలు అడిగాడు ఆయన. ఇవన్నీ అడుగుతున్నప్పుడు అననీయ అప్పటికీ కూడా ఆయన ఏమనుకున్నాడంటే, నేను చేసింది ఎవరికి తెలుసు, మేము చేసింది ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా. ఎప్పుడు సంజాయిషాల చేసుకుంటాం అంతే. మనం ఎప్పుడు కూడా తప్పు చేసినప్పుడు కూడా మనం ఎవరికి తెలియనప్పుడు, ఎవరు చూడలేదు కదా, ఇది ఎవరికి తెలియదు కదా, నాకు తప్ప ఇంకెవరికి తెలియనప్పుడు నేను ఎందుకు బయటెట్టుకోవాలా, నేను ఎందుకు చెప్పుకోవాలా? ఎప్పుడైతే ఈ మనసు కలుగుతుందో పాపం మనిషిని ఏం చేస్తుందో తెలుసా? దాచేవాడుగా చేయగలుగుతుంది. ఇంకిలా దాయడం మొదలు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఎన్ని పాపములు దాచుకుంటూ వెళ్ళిపోతారు. అందుకని అంటాడు, ఈ పాపములు దాచేటప్పటికి ఆఖరికి ఏమైపోద్దో తెలుసా? పాపం వల్ల మనకు కలిగేది ఆఖరి ఫలితం మరణమే. చాలాసార్లు అనుకుంటాం, ఏదో ఇంకా మనం చచ్చిపోలేదు కదా అనుకుంటున్నాం. మనం చనిపోయేది శరీర సంబంధమైన మరణమే కాదు, ఆత్మ సంబంధమైన మరణము. అర్థమైందా? దేవుని యొక్క ప్రజలుగా ఈనాడు అనేక మంది ఆత్మ సంబంధంగా మరణించారు. అందుకనే వీళ్ళకి చలనమే లేదు. దేవుడు వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు కానీ వీరిలో ఏమాత్రము కూడా చలనము, కదలిక అనేది ఉండదు. అంటే ఏంటి? ప్రేరేపించడం అనేది ఉండదు. దేవుడు నాతో ఇలా మాట్లాడాడు కదా, దేవుడు నాతో ఇలా సంధించాడు కదా, నేను ఎలాగ ఉండాలి, నేనేం చేయాలి, ఇలాంటి స్వభావం రాదండి. ఎందుకో తెలుసా? ఎందుకు రాదు అంటే వీళ్ళ మనస్సాక్షి మరణించింది. అందుకని అంటాను, ఎప్పుడైనా చూడండి, ఒక పెరాలసిస్ పక్షవాతం వచ్చిన ఒక వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళారనుకో, డాక్టర్ గారు చెక్ చేసిన తర్వాత ఆయన ముందు చూస్తాడు, ఇతనికి ఏదైనా స్పర్శ ఉందా లేదా. ఒకవేళ స్పర్శ కానీ లేదు అంటే చెప్తారు, అమ్మా ఈయనకేమి కాలు చెయ్య సచ్చుబడిపోయింది కాబట్టి ఇప్పటికి స్పర్శ లేదు, ఒక 15 రోజులు లేకపోతే వారం రోజులు హాస్పిటల్లో ఉంచండి, మందుల ద్వారా ఈ చెయ్య కాలు కానీ స్పందించగలిగితే బాగైపోతాడు, మళ్ళీ మామూలుగా అయిపోతాడు, వారం రోజులు ఉంచండి అని చూస్తారు. వీళ్ళు చేసే ట్రీట్మెంట్కి ఆ కాలు చెయ్య వీళ్ళు స్పందించగలిగితే అక్కడి నుంచి చెప్తారు వారు, అమ్మ భయపడాల్సిన అవసరం లేదు,
మళ్ళీ మామూలుగా నడిచేస్తాడు. కొన్ని రోజులు వాడండి, మందులు వాడితే ఒక 6 నెలల్లో 3 నెలల్లో ఈ మందులు వాడితే మరలా మనిషి మామూలుగానే తిరుగుతాడు, మీరు భయపడవలసిన పని లేదు అంటారు. వాళ్ళు ఇచ్చిన మెడిసిన్కి కూడా ఆ మనిషి స్పందించలేదనుకోండి, ఆ కాలు చేయి స్పందించలేదనుకో, వాళ్ళు చెప్పేస్తారు మీరు ఎన్ని మందులు వేసినా ఇది ఇంక రాదు, ఇంకా పూర్తిగా చచ్చిపడిపోయింది, కాబట్టి ఇంక మేమేమీ చేయలేము అని చెప్తారు. ఆలోచించండి. అలాగే దేవుడి వాక్యం కూడా, మనం దేవుని వాక్యానికి స్పందించగలిగితే మనం మార్పు చెందుతాం, మనలో మార్పు కలుగుతుందండి. దేవుని వాక్యానికి సంధించలేదా మనలో మార్పు కలగదు. ఎలాగుంటుందో తెలుసా? ఎప్పుడు ఒకలాగే ఉంటాం మనం. నువ్వు రక్షించబడిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎలాగున్నావంటే, ఇది లోకంలో సామెత చెప్తారు కదా, ఎక్కడేసో గొంగలే అంటే అది అక్కడే ఉంటుందట. దానికి ప్రాణము లేదు, జీవం లేదు కదా. నువ్వు ఎక్కడేసినా ఆ గొంగలిని అది అక్కడే ఉంటుంది. మన స్థితి ఎప్పుడు కూడా ఎలాగుంటుందో తెలుసా? దేవుడు మందిరంలోకి వచ్చిన మన స్థితి ఎప్పుడు కూడా ఆ భిక్షగాళ్ళలాగే ఉంటుంది మన బ్రతుకంతా. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో శృంగారమైన దేవాలయం దగ్గర ఆ భిక్షమెత్తుకునే కుంటువాడట. ఎన్నో సంవత్సరాలు పుట్టింది మొదలుకొని అప్పుడు దాకా వాడుకుంటువాడే. ఆ శృంగారమైన దేవాలయం దగ్గరికి ఒకళ్ళ చేత మోసుకొని రాబడి ఆ మెట్ల మీద కూర్చొని దేవాలయంలోకి వెళ్ళేవారిని అందరినీ అడుక్కుంటూ బ్రతికేవాడు. కానీ పేతురు యోహానులు చూసినప్పుడు, వాడు 2 చేతులు పట్టుకొని లేపినప్పుడు, వాని కాలు చేతులు చచ్చుబడిపోయి మరలా తిరిగి వచ్చినప్పుడు సంతోషించుచు దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతించాడు. వాడు చలనం వచ్చింది. అర్థమైందా? ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎన్నో సంవత్సరాలుగా రక్షించబడ్డాం, కానీ దేవుని వాక్యాన్ని మనలో స్పందించగలుగుతుందా? దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ విన్న వాక్యం మనల్ని మార్చగలుగుతుందా? ఈ కదలిక జరుగుతున్నాయా? లేదంటే మనం ఆత్మీయంగా చచ్చిపోయాం. నువ్వెంత వాక్యం విన్నా, నువ్వెన్ని సంవత్సరాలు దేవుడి మందిరానికి వచ్చినా నీ దారి నీ దారే, దేవుని దారి దేవుడిదే. నీకు నచ్చినట్లుగానే నువ్వు జీవిస్తావు, నువ్వు అనుకున్నట్లుగానే నువ్వు జీవిస్తావు, కానీ దేవుని యొక్క మార్గంలోనికి మాత్రం నువ్వు రాలేవు. అదెలాగవుతుంది? ఎందుకో తెలుసా? ఆత్మానుసారమైన ప్రజలు వీరు యేసుని వెంబడించేవారు. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాము అంటే యేసుని వెంబడించేవారు. మనం యేసు ప్రభువుని నమ్ముకుని కూడా మన సొంత ఇష్టానుసారంగా మనం జీవించాలి అనుకుంటే మన మార్గంలో మనం వెళ్ళిపోతున్నాం అంతే. నీ మార్గం వేరు, దేవుడి మార్గం వేరు. అందుకే మీకు చాలాసార్లు చెప్పాను, ఏంటో తెలుసా? మీరు ఏదైనా ఒక ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు, నర్సీపట్నం నుంచి వైజాగ్ మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వైజాగ్ బస్సే ఎక్కాలి మీరు. అంతేకాని నేను వైజాగ్ వెళ్ళాలి కాబట్టి నేను సీలేరు వెళ్ళే బస్సు ఎక్కుతాను అంటే చూసిన వాళ్ళందరూ నవ్వుతారు. నువ్వు వెళ్ళేది సీలేరు బస్సు ఎక్కితే నువ్వు విశాఖపట్నం వెళ్ళగలుగుతావు. నువ్వు విశాఖపట్నం వెళ్ళాలంటే విశాఖపట్నం ఎక్కే బస్సు మాత్రమే ఎక్కాలా. నాకు తెలుసులే, నేను ఎలాగ వెళ్ళాలో నాకు తెలుసు కాబట్టి నేను ఈ బస్సు ఎక్కుతానంటే నువ్వు అలాగే వెళ్తావు. అదే దేవుడు అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? యేసుప్రభువారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, మరి ఆయన మార్గంలో నడువు. నువ్వు ఆయన మార్గంలో నడవకుండా నీ సొంత మార్గంలో నువ్వు వెళ్ళిపోతే నువ్వెలా దేవుడి దగ్గరికి వెళ్తావు? ఇదే లోకంలో చాలామంది చెప్తున్నారు, పరలోకం చేరడానికి, స్వర్గానికి వెళ్ళడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయంట, ఎన్నో మార్గాలు ఉన్నాయంట. ఎన్ని మార్గాల గుండా మనం వెళ్ళినా చివరికి ఆ మార్గం మన పరలోకమే తీసుకెళ్తుందట. దేవుణ్ణి ఎరగని వారు చెప్పే మార్గం అది. కానీ యేసుప్రభువు వారు చెప్పిన మార్గం ఏంటో తెలుసా? నేను తప్ప వేరొక మార్గము లేదు. నువ్వు పరలోకం రావాలి అంటే నా ద్వారానే నువ్వు తండ్రి యొద్దకు చేరతావే తప్ప ఇంక నా ద్వారా తప్ప ఇంక ఏ మార్గము గుండా నువ్వు పరలోకం చేరలేవు. మనం పరలోకం వెళ్ళాలి అంటే యేసుని అనుసరించేవారు, మన ఆయన మార్గంలో నడిచేవారు, మన సొంత మార్గం కాదు. అందుకని అంటున్నాడు ఆయన, ఈ అననీయ సప్పేరాలు తమ జీవితంలో తమ సొంత మార్గాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేశారు. అందుకనే వారు ఆ మార్గములో కొనసాగించలేకపోయారు. ప్రారంభించారు క్రైస్తత్వాన్ని, కానీ ముగించలేకపోయారు తమ జీవితాన్ని. కారణం ఏంటో తెలుసా? మార్గంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. మనం చనిపోయే లోపల ఎన్నో సమస్యలు ఈ లోకంలో ఉంటాయండి. ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో లోకంలో సామెత చెప్తారు, సముద్రానికి ఆటు పోటు ఉంటుందట. సముద్రం అనేది ఆటు పోటు ఉంటుందట. ఎలాగంటే
తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు సముద్రం ఎప్పుడు కూడా పోటు మీద ఉంటుందట. అన్ని కాలువల నుంచి వచ్చే నీరుని సముద్రం లోనకి రానివ్వదు. 10:30 దాటింది అంటే సముద్రం అప్పటి నుంచి ఉన్న నీరు అంతటినీ లోనకి లాగేసుకుంటుందట. మీరు ఎప్పుడైనా చూడండి, సముద్రం దగ్గర ఉన్న ఉప్పుటేర్లు ఉదయం 10 గంటల వరకు కూడా పోటు మీద ఉంటాయన్నమాట. సముద్రం వాటి రానివ్వదు లోనకి, అందుకని ఎక్కువ నీరు ఉంటుంది. ఆ తర్వాత కానీ మీరు 10 దాటిన తర్వాత చూస్తే నీరు మళ్ళీ సామాన్యంగానే ఉంటుందన్నమాట. క్రైస్తవ జీవితం కూడా ఆటు పోటుతో కూడిన జీవితం. అంటే కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అంటే మానవుడి యొక్క జీవితం అంతా అలాంటిదే. కష్టాలు ఉన్నాయని మారిపోడు, సుఖం వచ్చింది అని మారిపోడు. ఎప్పుడు ఒకలాగే ఉంటాడు వాడు. కష్టం వచ్చినప్పుడు ఎలాగ ఉంటాడో, సుఖం వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటాడు. వాడే క్రైస్తవుడు అనేవాడు. కానీ కష్టం వచ్చినప్పుడు ఒకలాగుండి సుఖం వచ్చినప్పుడు ఒకలాగా మారేవాడు వీడి క్రైస్తవుడు కాదు. వీడి లోకానుసారమైన మనిషి. అందుకనే లోకములో వీళ్ళ పరిస్థితులు మారిపోతున్నాయి. ఇప్పుడు అననీయ యొక్క జీవితం కూడా అంతే. ఆత్మానుసారంగా ఆరంభించాడు, శరీరానుసారంగా తన జీవితాన్ని ముగించాడు. ఆ చెడు ఆలోచన, ఆ డబ్బు తన చేతికి రాగానే వారి మనసు మారిపోయింది. అలాగ మారడం వల్ల ఎప్పుడైతే వీరు ఇలా చేశారో అననీయను దేవుడు క్షమించలేకపోయాడు. ఒకవేళ దేవుడు క్షమించగలడు ఎప్పుడో తెలుసా? అదే చెప్పాను కదా, మన హృదయంలో పశ్చాత్తాపముగానే ఉంటే, ఒప్పుకునే మనసు మన హృదయంలోకి వస్తే దేవుడు అప్పుడే క్షమించగలడట కదా. మీకు బైబిల్లో నుంచి మాట చూపిస్తాను. ఆ కీర్తన గ్రంథము 32వ అధ్యాయము. మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఒప్పుకునే మనసుని హృదయంలోకి వస్తే క్షమించేస్తాడట వెంటనే దేవుడు. 32వ కీర్తన 5 వచ్చినవండి. 32:5. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. అనుకొంటిని, ఇంకా ఒప్పుకోలేదు, అనుకుంటేనే క్షమించేస్తాడు దేవుడు. అననీయ యొక్క జీవితంలో అలా మనసులోనైనా ప్రభువా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, ఇలాగ ఆలోచించాను, నన్ను క్షమించు అని ఎక్కడైనా మనసులో క్షమాపణ వచ్చుంటే దేవుడు అననీయను క్షమించేవాడు, చనిపోకుండా దేవుడు కాపాడేవాడు. కానీ అలాంటి మనసు రాలేదు ఆయనకి. అందుకని అంటాను, ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నా మనలో ఆ స్పర్శ లేదు, మనలో చలనము లేదు. దేవుని వాక్యము చేత ఒప్పించబడలేని పరిస్థితులు కలిగిన వారు మన మనసుని కఠినం చేసుకుంటున్నాం. వాళ్ళు అలాగే చెప్తారులే, మనం ఇలాగే చేసుకుంటూ వెళ్తాం. వాళ్ళు చెప్పిందంతా మనం చెయ్యాలా? ఇది ఎవరు చెప్తున్నారు? నా మాటలా? ఇది దేవుని మాట. నువ్వు దేవుని మాటకి విలువిస్తే ఆయన నిన్ను క్షమించగలుగుతాడు, ఆయన నిన్ను కనపరుస్తాడు. నువ్వు దేవుడి మాటకే విలువ ఇవ్వకపోతే ఆయన నిన్నెలా కాపాడుతాడు? ఆయన ఇది మనుషుల మాట కాదు, ఇది దేవుని మాటగా తీసుకో. నువ్వైనా నేనైనా ఎప్పుడైతే దేవుని మాటగా మనం తీసుకుంటామో అప్పుడే మనం బాగుపడతాం. ఇది మనుషుల మాట అని ఎప్పుడు అనుకుంటామో మన జీవితంలో మార్పు రాదండి. మార్పు ఎప్పటికీ రాదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ చలనం ఉందా అంటే అననీయకి ఆ చలనము కూడా లేదు. వాక్యాన్ని పేతురు ఆయనతో చెప్తున్నప్పటికీ కూడా, అననీయ నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది తప్పు అని చెప్తున్నప్పుడు కూడా ఒప్పుకునే మనసు అననీయకి రాలేదండి. అందుకనే దేవుడు అతను చంపవలసి వచ్చింది. ఇలాగగా నేను చెయ్యకపోతే అందరూ ఇలాగే తయారైపోతారు ఇంకా. అందుకని అంటాడు, వినిన వారికి అందరికీ మిగులు భయము కలిగేలాగా చేశాడు. ఒక్కసారి దేవుడు అననీయను ఎప్పుడైతే పడిపోయి చచ్చిపోయాడో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయం పడేసుకుంది. ఎంత భయం వచ్చిందో తెలుసా? అబద్ధం ఆడకూడదు అనే భయం వచ్చేసింది వాళ్ళకి. తప్పు చేయకూడదనే భయం వచ్చింది. ఒకవేళ దేవుడే కానీ అలాగే చేయకపోయి ఉంటే ఆ రోజు ఇంకా మిగిలిన వారు కూడా అలాగే వెళ్ళిపోయేవారేమో, మిగిలిన వారు కూడా ఇంకా అలాంటి జీవితాన్ని జీవించేవారేమో. అందుకనే అక్కడున్న వారందరికీ భయం వచ్చేలాగా దేవుడు చేశాడు. ఎప్పుడైతే వీళ్ళకి భయం వచ్చిందో తప్పు చేయడానికి వారు భయపడ్డారన్నమాట.
ఇంక తప్పు చేయడానికి ఇష్టపడలేదు. మనం తప్పు చేసేమా దాని శిక్ష అనుభవిస్తాం అనే భయం వాళ్ళు ఎప్పుడైతే చూశారో, అననీయ చచ్చిపోవడం ఎప్పుడైతే చూశారో, అక్కడ ఉన్న వారందరికీ భయం పట్టేసుకుంది. ఎలాంటి భయమో తెలుసా? చచ్చిపోతాం. పాపం చేసామంటే, దేవునికి వ్యతిరేకంగా జీవించామంటే మనం చనిపోతాం. ఎందుకని అననీయని చూసాం కదా. ఈ రోజుల్లో మనకున్న భయం ఏంటో తెలుసా? నేను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే నేను దేన్ని పోగొట్టుకుంటానో తెలుసా? పరలోకాన్నే పోగొట్టుకుంటాను. అది మన భయం. మనం ప్రాణాన్ని పోగొట్టుకుంటానో భయం కాదు. ప్రాణం ఈరోజు కాకపోయినా రేపైనా పోతుంది. ప్రాణం మనం ఈరోజు కాకపోయినా రేపైనా మరణించవలసిందే. కానీ మనం మరణించాము అంటే పరలోకానికి చేరాలి. పరలోకాన్ని పోగొట్టుకోకూడదు. అందుకని అంటాడు, మనలో ఎవ్వరము కూడా దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టుకోకూడదు. మనం ఎవ్వరమీ దేవుని యొక్క రాజ్యములోనికి వెళ్ళకుండా నరకానికి పోకూడదు. అదే దేవుని యొక్క దయ. అందుకనే దేవుడు అంటున్నాడు, మీలో ఉన్న భయం ఏంటో తెలుసా? నేను తప్పు చేస్తే నేను పరలోకాన్నే పోగొట్టుకుంటాను. అననీయ అయితే తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. కానీ నేను పోగొట్టుకునేది ఏంటో తెలుసా? పరలోకాన్నే పోగొట్టుకుంటాను. అందుకనే ప్రతిరోజు మనకి భయం ఉండాలట. మనం ఎంతో భయముతో బ్రతికేవాళ్ళం. భయం లేక బ్రతికేవాళ్ళం కాదు. ఒక క్రైస్తవుడు అనేవాడు భయముతో బ్రతికేవాడట కదా. ఈ 2 మాటలు మీకు చూపిస్తాను. ఒకటి, ఎలాగ భయంతో బ్రతకాలి అనేది చూపిస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం అండి. 2:12. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం అండి. మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎంత భయముతో మనం బ్రతకాలో తెలుసా? ఎందుకు అలా చెప్తున్నాడు? ఆ భయమే మీకు లేకపోతే మీరు దేవుని రాజ్యాన్నే పోగొట్టుకుంటారు. అనేక మంది దేవుని రాజ్యాన్ని ఎందుకు పోగొట్టుకున్నారు అంటే అలా భయమే లేదు వాళ్ళకి. మమ్మల్ని ఎవరేం చేయగలరు, మాకేంటి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ దేవునికి వ్యతిరేకంగా పాపము చేశాము అంటే, దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశాము అంటే మనం దేవుని యొక్క రాజ్యాన్నే పోగొట్టుకుంటున్నాం. అందుకని యేసుప్రభువారితో 2 దొంగలు సిలువేయబడినప్పుడు ఈ 2 దొంగలు మనకి 2 విషయాలు చూపిస్తున్నారు. ఆ 2 దొంగల్లో ఒక దొంగ యేసుప్రభువారిని చూసి అన్నాడు, నువ్వు దేవుడు కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు, అప్పుడు నువ్వు దేవుడు అని నమ్ముతాను అన్నాడు. కానీ తన జీవితాన్ని మార్చుకోవడానికి మాత్రం ఇష్టపడలేదు. 2వ దొంగ అన్నాడు, అయ్యా నేను చేసింది నేరమే, నేను చేసింది పాపమే. ఒరే ఎందుకు రాయని అలాగంటావు? ఎందుకో తెలుసా? మనం చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాం. కానీ ఆయన ఏ నేరము చేయకుండా అన్యాయంగా అంత క్రూరమైన శిక్షణ అనుభవిస్తున్నాడు ఆయన. కాబట్టి వెంటనే అన్నాడు, తండ్రి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు ఈరోజు అంటున్నాడు, నువ్వు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావు? మనసును కఠినం చేసుకొని బ్రతకాలనుకుంటున్నావా? మనసును ఒప్పించుకొని దేవుడి దగ్గర క్షమాపణ పొంది పరలోకం పోవాలని ఇష్టపడుతున్నావా? ఆ దొంగ అప్పటికీ దేవునికి భయపడ్డాడు. అందుకే చెప్పాడు, ఎరా నీవు ఇప్పటికీ కూడా భయపడవా? నీవు ఇప్పటికీ దేవునికి భయపడవా? నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? అర్థమైందా? ఈరోజు దేవుడు అంటున్నాడు, మనకు భయం ఉందా? నిజంగా మనం భయంతో బ్రతుకుతున్నామా? మనం భయంతో బ్రతికితే మనం తప్పు చెయ్యం. నేను తప్పు చేస్తే నరకానికి పోతాననే భయం అనుకుంటుంది. కానీ ఆయన అలాంటి వాడు కాదు. దేవుని యొక్క బిడ్డ అనేవారు తప్పు చేయడానికి భయపడేవారు. అందుకన్నాడు, మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకోవాలా. మన జీవితంలో ఎంతో భయం ఉండాలా. అందుకని అంటాడు. అంతేకాదు, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నంత కాలము కూడా ప్రభువునకు దూరముగా ఉన్నాము అని ఎరిగి మనం ఎంతో భయముతో బ్రతకాలట. సరే, ఈ మాట కూడా చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయములో ఇక్కడ దైవజనుడు ఇక్కడ ఏం చెప్తున్నాడో చూపిస్తాను మీకు. ఆరు 7 వచనాలండి. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. సరే, ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి మనకు ఆ భయం ఉందా? ఆ ధైర్యం ఉందా? అదికే దేవుడు అంటున్నాడు, తప్పు చేసే ప్రతి ఒక్కడు కూడా ధైర్యాన్ని పోగొట్టుకునేవాడు. తప్పు చేసే ప్రతి ఒక్కడు కూడా ధైర్యాన్ని పోగొట్టుకుంటాడు. తప్పు చేయలేని వాడు ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటాడు. అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, అననీయ ఎందుకు చచ్చిపోయాడు అంటే తన జీవితంలో ఒప్పుకునే హృదయం, మనస్సాక్షి అతని హృదయంలో లేదు. అతను చెప్పుతున్నప్పటికీ కూడా అతను స్పందించలేదు. అయ్యో నేను తప్పు చేశాను కదా, అందుకే కదా దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు అని ఒప్పుకోవడానికి కూడా అననీయ ఇష్టపడలేదు. అందుకనే అననీయను దేవుడు చంపవలసి వచ్చింది. రెండవదిగా, జరిగిన సంగతులన్నీ తన భార్య అయిన సఫీరాకు తెలియకపోవడం వల్ల, తన భర్త వెళ్ళాడు కానీ మళ్ళా తన ఇంటికి రాకపోవడం వల్ల రమారమి చూడండి, ఆయన ఏమన్నాడు, 4 గంటల 2 గంటల. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము ఇక్కడ ఇంచుమించు 3 గంటల సేపటికి, అంటే తన భర్త వెళ్ళాడు, 3 గంటలు అయిపోయింది, ఇంకా ఇంటికి రాలేదు, ఏం జరిగింది, ఎంతేం మాట్లాడుతున్నాడని ఇప్పుడు భార్య అయిన సఫీరా ఇప్పుడు ఆమె వచ్చిందన్నమాట. ఆమె వచ్చి ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఆమె మాట్లాడింది. ఆమె ఏమని మాట్లాడుతుందంటే, పేతురు వచ్చి అడిగాడు, అమ్మా ఏంటి మీరు ఇలా చేశారట అని అడిగితే ఆమె అన్నది, అయ్యా లేదు, నా భర్త చెప్పినట్లుగా నాదంతా నిజమే అని చెప్పింది. అప్పుడు దేవుడు ఒక మాట పేతురు ఒక మాట చెప్పాడు, అమ్మా సఫీరా, ప్రభు యొక్క ఆత్మను ఎందుకు శోధిస్తున్నారు మీరు? అసలు మీకు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? దేవుణ్ణే మీరు ఎందుకు శోధించాలనుకుంటున్నారు? మీరు దేవుణ్ణి శోధించగలుగుతారా? మీరు తప్పు చేస్తున్నారు, జాగ్రత్త. అందుకని అంటాడు, మనం ప్రభువును శోధింపకయుందుము అంటాడు ఆయన. దేవుణ్ణి శోధించొద్దు. మనం దేవుణ్ణి శోధించి మనమెలా నీతిమంతులం కాగలం? మనమెలా దేవుని బిడ్డలు కాగలం? అందుకనే ఇక్కడ దేవుడు వీరికి జ్ఞాపకం చేసేది ఏంటంటే, వారు ప్రభువును శోధించారట. ఇక్కడ మాటలు చూడండి, 3 మాటలు చెప్పాడు ఇక్కడ. అననీయ, ఎందుకు నువ్వు దేవుని ఆత్మను మోసపరుస్తున్నావు అన్నాడు, మోసపుచ్చావు అంటున్నాడు. రెండోది, నువ్వు దేవుని ఆత్మను ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అన్నాడు. ఇప్పుడు మూడోది సఫీరాతో మాట్లాడినప్పుడు పేతురు అన్నాడు, ఎందుకు మీరు ప్రభు ఆత్మను శోధించుచున్నారు? అసలు మీరు ఎందుకు ఇలా తయారయ్యారు మీ ఇద్దరు? సరే, భర్త ఏం చెప్తున్నాడో భార్య అదే చెప్తుంది, భార్య ఏం చెప్పిందో భర్త అదే చెప్పాడు. వీళ్ళిద్దరూ ఎంతగా దేవుణ్ణి ఎంత శోధించారు వీరు, దేవుని మనసును ఎంత గాయపరిచారు వీరు. అందుకని అంటున్నాడు, మనం ఎప్పుడూ దేవుని మనసును గాయపరచొద్దు, పాపమునకు ఎప్పుడు కూడా మనం సపోర్ట్ చేయొద్దు. మనం తప్పుకి ఎప్పుడైనా మనం సపోర్ట్ చేసామా, దేవుని యొక్క హృదయం గాయపరచబడుతుంది. దేవుని హృదయం గాయపరచబడిందా, దాని ఫలితాన్ని అనుభవిస్తాం. ఏదో లోకంలో చెప్తారు, తల్లిదండ్రుల్ని కానీ దుఃఖ పెట్టారు అంటే ఆ శాపము ఖచ్చితంగా తగులుతుందట. తల్లిదండ్రులను బాధ పెట్టిన వారు ఎవరికైనా సరే వాళ్ళ కన్నీరు ఎప్పుడు కూడా శాపముగానే మిగిలిపోతుందట. తల్లిదండ్రులు బాధ పెడితేనే వాళ్ళ శాపం అంతలా తగిలితే, మన సృష్టించిన దేవుణ్ణి బాధ పెడితే మరి ఇంకెంతలా తగులుతుందంట. అందుకే దేవుడు అంటాడు, మీరు నాకు వ్యతిరేకంగా కానీ తప్పు చేశారు అంటే దాని పరిహాసం ఎలాగుంటుందో తెలుసా? మీరు చేసిన దానికి 2 అంతల శిక్షను అనుభవిస్తారు మీరు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎప్పుడూ దేవుణ్ణి శోధించడానికి ప్రయత్నం చేయొద్దు. బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు ఆయన, ఏమంటాడు అంటే, మీ పితరులు 40 సంవత్సరములు దేవుణ్ణి శోధించారు,
40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ప్రభువును శోధించారట. ఎంత శోధించారో, ఎన్ని రకాలుగా దేవుడి మీద శోధన పలికారో, ఎలాగ దేవుడిని బాధించారో. అందుకే దేవుడు అంటాడు, ఆ ప్రజల వల్ల నేను విసికి మార్గములో నేను ఎందుకు వారిని చంపేశాను అంటే, వారి వల్ల నేను విసుకుపోయాను. వారిని ఎన్నిసార్లు నన్ను వారు శోధించారు, ఎంత నన్ను బాధ పెట్టారు, నా కోపాన్ని రేపుతూ వచ్చారు వాళ్ళు. ప్రియ సహోదరి సోడా, ఈ అననీయ సప్పీరాల యొక్క జీవితంలో దేవుణ్ణి వారు శోధించారు. వారు అర్థమైందా? డబ్బు రాగానే వాళ్ళ శోధన ఎదురయ్యింది. ఆ శోధనను వారు జయించలేకపోయారు. అర్థమైందా? అందుకని అంటాడు, దేవుని బిడ్డల్ని ఎటువంటి శోధనలో పడేవారు కాదు, శోధనను జయించేవాడు. అందుకని అంటాడు, శోధన జయించేవాడు ధన్యుడు, దేవుడు వానికి జీవకిరీటం ఇస్తాడట. సరే, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12 వచనమండి, 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. సరే, శోధనను జయించాలా. అందుకని అంటున్నాడు, సపీరా, ప్రభు ఆత్మను ఎందుకు శోధిస్తున్నారు మీరు? ఆయనకి తెలియదంటారా? మీరు చేస్తున్నదేంటో ఆయన చూడలేదంటారా? ఆయన వినలేదంటారా? ఆయన ఎందుకు మీరు అలాగనుకుంటున్నారు? సపీరా, కళ్ళునిచ్చిన దేవుడు కానుకుంటాడా? చెవులనిచ్చిన దేవుడు చూడుకుంటా ఉంటాడా? నువ్వు నీ భర్త ఇద్దరూ కలిసి మీరు మాట్లాడుకున్నవి, మీరు చేసినవి దేవుడికి తెలియదా? ఎందుకు మీరు ఇలా శోధించాలనుకున్నారు? అందుకే దేవుడు అన్నాడు, నువ్వు కూడా బ్రతకూడదు. ఎందుకంటే చెప్పాడు పేతురు, సపీరా, నీ భర్తను పాతిపెట్టిన వారి పాదములు ఇంకా వాకిటిని నిలుచున్నాయి, ఇంకా లోనకు కూడా రాలేదు. వారు నిన్ను తీసుకుని పోయి పాతి పెడతారని చెప్పగానే సపీరా కూడా పడిపోయి చచ్చిపోయింది. ఎప్పుడైతే చచ్చిపోయిందో చుట్టూ ఉన్నవారందరూ కూడా, విన్నవారందరికీ కూడా మరలా భయం కలిగింది. ఎలాంటి భయం వచ్చు? అందుకనే దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకు నాకు దేవుడి జ్ఞాపకం చేసేది ఏంటంటే, అబద్ధం ఆడడానికి లేక దేవుణ్ణి శోధించడానికి ప్రయత్నించేయద్దు, మనసుని కఠినపరుచుకోవద్దు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన మనసు ఒప్పించబడాలే తప్ప కఠినపరుచుకోవడానికి ప్రయత్నం చేయద్దు. మన మనసు ఎప్పుడైతే కఠినమవుతూ ఉంటుందో అప్పుడే మన జీవితము నాశనానికి వెళ్ళిపోతుందన్నమాట. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో, యేసుప్రభు వారు ఏమంటాడంటే, మార్పు నొందిన చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ, మనం క్రైస్తవుడిగా దేవుని యొక్క బిడ్డ జీవితం ఎలా ఉండాలి తెలుసా? ఎప్పుడు చిన్న బిడ్డల యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉండాలట. చిన్న బిడ్డల యొక్క మనస్తత్వం ఏంటో తెలుసా? ఎటువంటి కల్లా కపటం ఉండదట వారి హృదయంలో, ఎటువంటి పాప సంబంధమైన ఉండవట. అది దేవుని యొక్క బిడ్డల యొక్క హృదయం. మనం ఎప్పుడూ కూడా నిష్కపటముగా నిర్దోషముగా ఉండేవారు, పాపముతో కల్మషముతో నిండిపోయిన వారం కాదు. ఒకవేళ పాపముతో కల్మషముతో నిండి ఉంటే మనం దేవుని యొక్క రాజ్యానికి చేరలేం. చివరిగా ఇక్కడే మీకు ఆ మాట చూపిస్తాను. దేవుని వాక్యము ఎందుకు మనలోనికి వెళ్ళదు అంటే, ఈ కల్మషం ఉంటేనే వెళ్ళదట. సరే, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21 వచనమండి, 21 వచనం. అందుచేత సమస్త కల్మషమును, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21 వచనమండి. అందుచేత సమస్త కల్మషమును, విరవీగుచున్న దుష్టత్వమును మాని. సరే, ఆయన అంటున్నాడు సమస్తమైన కల్మషము. అసలు ఎంతంటే పైకి మాత్రం ఏ కల్మషము లేనట్లుగా కనపడతాం, కానీ మన హృదయంలో ఉన్న కల్మషం ఎలాగుంటుందో తెలుసా? అంటే మనుషులకు తెలియదు అనుకుంటాం, దేవుడికి తెలియదా? అందుకని అంటాడు, నేను మనుషుల దృష్టికి మంచివాడినా, దేవుని దృష్టికి మంచివాడినా? నేను దేవుని దృష్టిలో కల్మషం లేనివాడినా, లేకపోతే మనుషుల దృష్టిలో కల్మషం లేనివాడినా? అందుకే దేవుడు అననీయ సపీరాలు
వాళ్ళ మనుషుల దృష్టిలో కల్మషం అయిపోయారు, వారు దేవుని దృష్టిలోనూ కూడా కల్మషం అయిపోయారు. అందుకనే వాళ్ళు దేవుని వాక్యం పని చేయలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, సమస్తమైన కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వము మనలో ఎప్పుడూ అహంకారము, గర్వము అనేది రావద్దు. ఇవి వచ్చాయా మన పతనానికి ఇవి కారణము, ఇవి మన నాశనానికి కారణము. అందుకని అంటున్నాడు, దేవుని వాక్యము పని చేయకపోవడం గల కారణము, దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్ళకపోవడం గల కారణము ఇలాంటి లక్షణాలు అననీయ సప్పీరాల్లో పేతురు మాట్లాడుతున్నప్పుడు కూడా వీళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. వీళ్ళు ఎంతగా వాళ్ళ మనసులో అలాంటి కల్మషాన్ని పెట్టుకొని, దుష్టత్వాన్ని పెట్టుకొని వీరు దేవుడి దగ్గర ఎలా ఉండగలరు వీళ్ళు? అందుకని ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, నువ్వైనా నేనైనా ఇలాంటి మనస్సాక్షిని కలిగి ఉండద్దు. అందుకని ప్రభువు ఆత్మను శోధించొద్దు. ఎన్నో శోధనలు వస్తాయి, శోధన వచ్చిందంటే దాన్ని జయించు, అంతేకాని శోధనలో పడిపోవడానికి ప్రయత్నించే. ఎప్పుడైతే మనం శోధనలో పడిపోతున్నామో మనకి జీవ కిరీటాన్ని పోగొట్టుకుంటున్నాం. నువ్వు శోధన జయించగలిగితేనే కదా నీకు జీవ కిరీటం దేవుడిస్తాడు. అననీయ సప్పీరాల్లో ఆ శోధనను జయించలేకపోయారు. అందుకనడు, సప్పీరా, ప్రభు ఆత్మను ఎందుకు మీరు శోధిస్తున్నారు? వచ్చిందనుకో ఈ ఆలోచన, మనుషులుగా సహజంగా వచ్చింది అనుకో, అయ్యో నేను దేవుని బిడ్డని, ఇలాంటి ఆలోచన నాకు రాకూడదు, ఇది తప్పు అని మీరు అనుకోవాలి కదా. ఎందుకు మీకు తప్పు అని కూడా అనిపించలేదు? మీకు మనం చేస్తున్నది తప్పు అని కూడా మనకు అనిపిస్తా లేదంటే ఈరోజు మన మనస్సాక్షి ఏ స్థాయిలో ఉందో మనకే తెలుసు. దేవుని బిడ్డల్లో మనస్సాక్షి అనేది ఉంది. మనం ఏది చిన్న తప్పు చేసినా వెంటనే నీ మనస్సాక్షి చెప్తుంటావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు అని. ఈరోజు తప్పు చేస్తున్నప్పటికీ కూడా తప్పును సమర్థించుకుని మనం పోతున్నామా, లేక తప్పును ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతున్నామా? అందుకనడు, మనలో కల్మషం అనేది ఉండకూడదు. మన హృదయం ఎప్పుడు కూడా దేవుని దృష్టికి ఏ పాపము చేసిన వారము కాము. మనం ఎప్పుడు కల్మషము లేని వారుగా ఉండాలా. ఎప్పుడైతే కల్మషము లేని వారుగా ఉంటామో అప్పుడే దేవుడు మనతో ఉంటాడండి. దేవుడు మనల్ని కాపాడుతాడు. ఈ లోకం ఎలాంటిదో తెలుసా? కల్మషము లేని వారిని మోసము చేయగలదు. ఈ లోకం ఎంత తేలిక ఎలాంటిదో తెలుసా? మనకి ఏ కల్మషము లేదనుకోండి, మన మంచివాళ్ళం అనుకోండి, మంచివాళ్ళనే మోసం చేస్తుంది లోకం. ఎంతటి అలా ఏదైనా నమ్ముతారు కదా, మనం ఏది చెప్పినా నమ్ముతారు. మంచివాడు ఎప్పుడు కూడా మంచితనం కాబట్టి వాడు ఎప్పుడు నమ్ముతాడంతే. అలాగని మంచివాడిని మోసం చేయడానికి మనం ప్రయత్నం చేసామనుకోండి, దేవుడు అంటాడు, నువ్వు మోసం చేయాలనుకున్నది వాడిని కాదు, నన్నే నువ్వు మోసం చేయాలనుకుంటున్నావు. అందుకనే నువ్వు ఏ మోసాన్ని అయితే చేసావో అదే మోసాన్ని అనుభవిస్తావు. బైబిల్ గ్రంథంలో అంటాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏం విత్తుతున్నాడో అదే కోస్తున్నాం. మనం ఏ పంటనైతే విత్తుతున్నామో మన స్వభావం ఎలాగైతే ఉంటుందో దాని ఫలితాన్ని అనుభవిస్తాం. అందుకనే ఈరోజు మరలా అంటున్నాడు, అననీయ సప్పీరాలాగా మన జీవితాన్ని ముగించడానికి ప్రయత్నించేయద్దు. దేవుణ్ణి ఎప్పుడూ శోధించొద్దు. దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడూ జీవించడానికి ప్రయత్నించేయద్దు. అందుకనే మనం ఎప్పుడూ దేవుని వాక్యం చేత సంధించబడేవారు, ప్రేరేపించబడేవారు, ఒప్పుకునేవారు. దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడల్లా మనం సరి చేసుకొని మనలో ఏ కల్మషము లేకున్నట్లుగా మనం శుద్ధి చేసుకునేవారు. అలాగుండగలిగితే దేవుని వాక్యము మనల్ని ఎంతగా అభివృద్ధిలోని తీసుకువెళ్తుందో. మనం ఒకరోజు పరలోక రాజ్యాన్ని సంపాదించుకునేవారికి ఉంటాం. ఈ లోకం మనకు అక్కర్లేదు, ఏది ఉన్నా లేకపోయినా ఎలాగైనా బ్రతుకుతాం. కానీ పరలోకం మాత్రం అలాంటిది కాదు. అది యుగయుగాలు జీవించేది, కొద్ది కాలం ఉండి విడిచిపోయే లోకం లాంటిది కాదు. అది ఎప్పటికీ ఉండే లోకం. అలాంటి లోకాన్ని నువ్వు నేను పోగొట్టుకోకుండా ఉండాలి అంటే మొదట దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనలో కదలిక రావాలి, ఒప్పుకునే మనసు రావాలి, పవిత్రం చేసుకునే మనసు రావాలి. రెండవదిగా ప్రభువును శోధించడానికి ఎప్పుడూ ప్రయత్నించేయద్దు.
దేవుణ్ణి శోధించడానికి ప్రయత్నించేది. మనం దేవుణ్ణి శోధించామా, జీవ కిరీటాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. నిత్యత్వంలో దేవుడితుండే భాగ్యాన్నే పోగొట్టుకున్నాం. కాబట్టి ఈ 2 విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండి ఎంతో భయముతో వణుకుతో మన జీవితాన్ని కొనసాగించగలిగితే నిజంగా మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. ఆ రీతిగా మనందరికీ ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మా ప్రభువును నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ రాత్రికాల సమయంలో తండ్రి బైబిల్ పఠనం కొరకై మీ సన్నిధికి రావడానికి మాకు సహాయం చేసినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం వరకు అననీయ సపీరా యొక్క జీవితాల జ్ఞాపకం చేశారు. అననీయ మరణించడానికి గల కారణము పేతురు చెప్పుతున్నప్పటికీ కూడా ఒప్పుకునే మనసు లేకపోవడం వల్ల. ప్రభా, ఎందుకు ఒప్పుకోలేదు అంటే పాపం వల్ల కలుగు భ్రమ అనేది జ్ఞాపకం చేస్తున్నారు. క్షమించండి. అనేక సార్లు మేము మా హృదయాన్ని మా మనసును కఠినపరుచుకునేవారు. నువ్వు మాతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఒప్పుకోవడానికి విడిచిపెట్టడానికి ఇష్టం లేనివారు. అందుకనే అనేక సార్లు మేము ఆత్మీయంగా జీవించవలసిన దానికి బదులుగా శరీర సంబంధమైన మనుషుల వలె జీవించడానికి ఇష్టపడేవారు. ప్రభా, మమ్మల్ని క్షమించండి. మాలోకి అలాంటి మనసు రాకుండా ఎప్పుడూ ఒప్పుకునేవారుగా, తగ్గించుకునేవారుగా, లోబడేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. పాపం వల్ల కలుగు భ్రమ చేత మా హృదయం కఠినపరచబడుకున్నట్లుగా కాపాడండి తండ్రి. మీరు మాత్రమే కాపాడగలిగిన దేవుడు. ఈ భూమి మీద ఉన్నంత కాలము ఎంతో భయముతోనూ వణుకుతోనూ మేము ఈ లోకంలో జీవించి నీ పరలోక రాజ్యానికి చేరగలుగుట్లో కృపనుగ్రహించండి. ఆ భయము భక్తి లేకపోతే మేము పరలోక రాజ్యాన్ని కోల్పోయేవారు. దేవా, మేము కోల్పోయాము అంటే అది ఎప్పటికీ ఇంక మరలా మేము సంపాదించుకోలేము. ప్రభా, ఈ లోకంలో మేము ఏది పోగొట్టుకున్నా మరలా మేము సంపాదించుకోలేమేమో కానీ నీ రాజ్యాన్నే కానీ మేము పోగొట్టుకుంటే ఇంకెప్పటికీ మేము దాంట్లోకి రాలేము తండ్రి. అందుకనే నేను కానీ మేము కానీ ఎవ్వరము నీ రాజ్యాన్ని కోల్పోకున్నట్లుగా మమ్మల్ని కాపాడండి. రెండవదిగా దేవా, సపీరాతో పేతురు గారు మాట్లాడినప్పుడు ప్రభు యొక్క ఆత్మను ఎందుకు శోధించుచున్నారు అని జ్ఞాపకం చేశారు. మా పితరులు 40 సంవత్సరము నిన్ను శోధించి నిన్ను విసికించారు. అందుకని వారి మీద నువ్వు కోపపడి అరణ్యములో వారిని ఆకులు రాలినట్లుగా రాల్చారు. ప్రభా, మా జీవితములో మేము నిన్ను శోధించేవారిని కాకున్నట్లుగా కాపాడండి. మాలో ఎటువంటి కల్ముషము కానీ విరవీగుచున్న దుష్టత్వము కానీ రాకున్నట్లుగా దేవా, వాక్యము లోపల నాటబడినదై మా హృదయాలను మార్చేటట్లుగా సిద్ధపరచండి. ప్రభా, కాపాడండి. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలు బట్టి వందనాలు. వారిని వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి ప్రభా. తండ్రి, మరి ఈ సమయంలో జాయ్సీని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఇంతవరకు రాసిన వాటిలో సహాయం చేశారు. ఇక తండ్రి ఇంకా రాయవలసిన వాటిలో కూడా కృప చూపించండి. దేవ, రాసిన వాటిలో దేవ తన యొక్క మంచి ఉత్తీర్ణతతో బిడ్డ పాస్ అవ్వగలుగుట్లో కృప చూపించండి. అలాగే దేవ, సాగర్ని, ప్రిన్సీని, ఇంకా ప్రభా జాయ్ని దేవ కనికరించండి. ఇంకా రాస్తున్న ఆ బిడ్డలను కూడా మీరే సహాయాన్ని దయచేయండి. ఈ సమయంలో తండ్రి, నీ ఇంటికి వచ్చిన ప్రతి బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి. వారి బలహీనతలపై గాయపడిన స్థానం ఉంచండి. లిడియా సిస్టర్ వారి కుటుంబాన్ని, బ్రిస్కలా సిస్టర్ వారి కుటుంబాన్ని, అరుణా సిస్టర్ గారి వారి కుటుంబాన్ని, ఇలా ప్రభా నీ బిడ్డల కుటుంబాలని దేవా సోదరుడు మోహన్ని కనికరించండి. బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాల్లో ప్రతి అవసరతను తీర్చి ఆత్మీయంగా నీలో జీవించుట్లో సిద్ధపరచండి. దేవా, అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు కూడా విజయాన్ని దయచేయండి. దేవ, డిగ్రీ రాసిన వారికి కూడా మీకు సహాయాన్ని దయచేయండి. ఇలాగ ప్రభా తిరిగి నీ ప్రజలు వారి ఇంట్లోకి వెళ్తున్నారు.
మరలా క్షేమంగా మేము కలుసుకునేంత వరకు మీ సంధిని మాతో ఉంచమని మీ చేతులకు అప్పగిస్తూ దేవా మరలా ప్రార్థన కూడు కొరకే మరలా నీ సంధికి మేమందరం రాగలుగుట్లో సహాయాన్ని దయచేయమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో దేవా సోదరి మిరియామును కూడా కనికరించండి, తను కూడా బలపరచండి, వారి కుటుంబాన్ని కూడా ఆత్మీయంగా బలపరిచి తన తల్లి కూడా ఎన్నో వారాలుగా నీ ఇంటికి రాలేని పరిస్థితులు కలిగి ఉంటుంది, నీ ఇంటికి రాగలుగుట్లో మార్గాన్ని సరళం చేయమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమీన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునగాక, ఆమేన్.